ఢిల్లీపై వరుణుడు ప్రతాపం చూపుతున్నాడు. కుండపోత కురిపిస్తున్నాడు. దీంతో హస్తినలోని అనేక ప్రాంతాల్లోని అన్ని సీజన్లో కంటే కూడా ఈ సీజన్లోని అత్యధిక వర్షపాతం నమోదైంది. 4 రోజులుగా దేశ రాజధానిలో ఎడతెరిపి లేకుండా భారీ వానలు పడుతున్నాయి. ప్రధానంగా దక్షిణ మధ్య ఢిల్లీలోని అనేక ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ట్రాఫిక్ భారీగా స్తంభించింది. మరోవైపు భారీ వర్షాలకు 16 చెట్లు కూలిపోవడంతో పాటు 9 ఇళ్లు, గోడలు కూలిపోయాయి. ఇక నగరంలోని ప్రధాన వాతావరణ కేంద్రమైన సఫ్దర్జంగ్లో 7 రోజుల్లో 127 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో గత 16 ఏళ్లలో ఆగస్టు మొదటి వారంలో ఇదే అత్యధిక వర్షపాతం నమోదైన వారంగా నిలిచింది. ఇక 12 గంటల వ్యవధిలో 77.1 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఇవాళ కూడా భారీ వర్షం కురుస్తోంది. ఇక గురుగ్రామ్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ప్రయాణికులు ఎక్స్ప్రెస్ వేతో పాటు ఇతర ప్రధాన రహదారులపై చిక్కుకుపోయారు. డిఎన్టీ ఫ్లైవేపై కూడా 2 గంటల పాటు వాహనదారులు ప్రత్యక్ష నరకం చూశారు. ఎంబీ రోడ్డు 2 అడుగుల మేర నీట మునగగా ఓఖ్లా అండర్ పాస్ కూడా జలమయంగా మారింది. ఇక ఆగస్టు నెల మొదటి 7 రోజుల్లో ఢిల్లీలో 127 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో గత 16 ఏళ్లలో ఈ నెల మొదటి వారంలో ఇదే అత్యధిక వర్షపాతంగా ఐఎండీ చెబుతోంది. ఇవాళ ఉదయం నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయి. దీంతో హస్తినకు ఐఎండీ ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ భారీగా స్తంభించడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ బదర్పూర్ రోడ్డులో పరిస్థితి పూర్తి జలమయంగా మారింది. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సమీపంలో 4 అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో వాహనాలు నీటిలో చిక్కుకుపోయి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. ఓఖ్లా మోర్, కాన్పూర్, సంగం విహార్ వంటి ప్రాంతాలు కూడా నీట మునిగాయి. నీటిలో చిక్కుకున్న వాహనాలను బయటకు తీసేందుకు ఎయిర్ ఫోర్స్ ట్రక్కులు సహాయక చర్యలు చేపట్టాయి. ఐటీఓ, పటేల్ రోడ్, రోహ్తక్ రోడ్, ఢిల్లీ జైపూర్ హైవే వంటి మార్గాల్లో కూడా కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించాయి. ఇక ఈ వర్షాల ధాటికి 9 ఇళ్లు కూలిపోయాయని, 16 ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయని ఢిల్లీ ఫైర్ సర్వీస్ విభాగం వెల్లడించింది. ఒక ఇంటిపై చెట్టు కూలడంతో లోపల చిక్కుకున్న 3 మహిళలను అగ్నిమాపక సిబ్బంది రక్షించింది. ఎన్సీఆర్ పరిధిలోని నోయిడాలో నీటితో నిండిన అండర్ పాస్ లో ఒక అంబులెన్స్ అరగంటకు పైగా చిక్కుకుపోయింది. గురుగ్రామ్లోని సివిల్ హాస్పిటల్ బేస్మెంట్లోకి వర్షపు నీరు రావడంతో వైద్య సేవలను తాత్కాలికంగా అక్కడ నిలిపివేశారు.